భక్తులు రాసిన మత్తయి సువార్త పాఠము 11వ అధ్యాయము 28, 29 చదువుకుందాము. మా గ్రంథం మూసుకునేందుకు వాక్యం చదువుకుంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుతాను. చదువు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని. ఆమేన్. దేవునికి మహిమ కలుగును, దేవునికి స్తోత్రం కలుగును. మన మధ్యన దేవునికి మహిమ కలుగును. రోజు చదువుకున్న వాక్యమే చాలా సార్లుగా రోజు పిలిచినా కూడా తన పిలుపుకు మనం లోపడలేదేమో. అందుకే దేవుడు రోజు వాక్యంతో మాట్లాడతాడు చాలా సార్లుగా. యేసుక్రీస్తు ప్రభువుని పిలుస్తున్న మాట ఇది. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని పిలుచుతున్న మాట. నీ వీధిలో, నీ ఊరిలో, నీ పల్లెలో, నీ గ్రామంలో ప్రతి ఒక్కరికి పిలుచుతున్న మాట. అదేమిటి తెలుసా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఆ సమస్త జనంలోనే ఉన్నవా లేవా? నీ కుటుంబీకులు ఉన్నారా లేరా? నీ ఊరి వారు ఉన్నారా లేరా? నీ గ్రామస్తులు ఉన్నారా లేదా? నీ మండలం వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉన్నారు. దాంట్లో మనం కూడా ఉన్నాం. మరి ఎందుకు రమ్మంటున్నాడు? మీ ప్రయాసంతా నా మీద వేసి నా కాడ మీరు ఎత్తుకొని నేర్చుకోండి, మీరు సులభంగా ఉంటుంది అన్నాడు. ఎత్తుకోవాలని నేర్చుకోవాలి కదా. నేర్చుకోకుండా ఎత్తుకుంటామా? కాడంటే ఆయన ఆజ్ఞలు, ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారం బ్రతకడము. అది సులువంట. అది సులువు. చాలామంది ఎన్నేళ్ళు భారము మోసి 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 అలసిపోయినా కూడా తప్పులే చేస్తూ ఉంటారు. పాపం అనే భారాన్ని మోసుకుంటూనే ఉంటారు. కానీ దేవుడు అట్లా అనమలే. నీ పాప భారాన్ని నా మీద వేయి, నీకు మిగిలవది. నేను పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది. నాకేది రా, ನನಗೆ నేర్చుకో, నువ్వు నా కాడెత్తుకో. నేను ఏదైతే చెప్పినానో అది చెయ్యి, నీకు సులభంగా ఉంటుంది. ఈ రోజు నుంచి సులభమైంది కావాలా, మొయ్యలేని భారం మనకు కావాలా? ఆలోచించండి మీరే. మంచిది. దేవుని పిల్లారా, మనం నేర్చుకోవాలని సబ్జెక్ట్ మీద కాకుండా అన్నీ నేర్చుకోవాల్సిందే. బైబిల్ గ్రంథంలో ఉన్నది అన్నీ కూడా నేర్చుకోవాల్సిందే. చేయవలనే చేయాలా, చేయకుండానే చేయకుండా వదిలేయాలి. అన్నీ నేర్చుకోవలసినవే. నేర్చుకున్నప్పుడే మనకు సులువుగా ఉంటుంది. నేర్చుకోకపోతే పాపం అనే భారం మన మీద మొయ్యలేని భారంగా ఉంటుంది. ఆ భారం దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి మోసేసినాడు కనుక మీకు సులభంగా ఉంటుంది అంటున్నాడు. మీ పాప భారం మీ మీద పెట్టుకోకూడదు. ఇంకా మంచిది. దేవుని పిల్లారా, మరి ఈరోజు మీకు నేర్పాలనుకున్నది ఏమిటంటే, నేను షాల్లో ఇదే వాక్యాన్ని బోధించి నేర్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. రెండో భాగంగా అదేమిటంటే, దేవుడు కలుగు చేసిన చంద్రుడి గురించి, అంతేకాకుండా 4 రకాల బైబిల్లో ఉన్న చంద్రుల గురించి వివరించి ఉన్నా. ఎన్ని రకాల చంద్రుడు? 4 రకాల చంద్రుల గురించి నిన్న షాల్లో బోధించి ఉన్నాం. అయితే ఆ 4 రకాల చంద్రుడు ఏమిటన్న విషయాన్ని ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క చంద్రుల గురించి దాదాపు 6-7 రెఫరెన్స్తో మేము వివరించి ఉన్నాం నిన్న. కానీ ఈరోజు అంతగా వివరించను. ఈరోజు మీకు క్లుప్తంగా వివరిస్తాను. 4 రకాల చంద్రుడు. ఒకటి ఆదికాండము 1వ అధ్యాయం
అధ్యాయము 14 నుంచి 19 వచ్చే వరకు మనము చూసినట్లయితే దేవుడు కలుగు చేసిన చంద్రుడు, దేవుడి చేత చేయబడిన చంద్రుడు. దీనికే చాలా మంది చంద్రుడికి మొక్కుతూ ఉంటారు. చంద్రుని చేసిన దేవునికి మొక్కాలి కానీ దేవుడు చేసిన చంద్రునికి మొక్కకూడదు. అర్థమైందా? మరి ఆ చంద్రుడు దేనికోసం చేసుకున్నాడు అనే విషయాన్ని నిన్న ఆడియోలో వినండి, జాగ్రత్తగా ఉంటుంది. అయితే నేను చెబుతున్న చంద్రుని దేవుడు చేసినాడు. ఇంకా రెండో చంద్రుడు ఏమిటంటే, ఆ చంద్రుని ద్వారా దేవుడు బోధించాలనుకొని ఏమైతే బోధించాలని చెప్పి అనుకొని చంద్రుడు చేసినాడో అది బోధించే చంద్రుడు, బోధించే చంద్రుడు. ఆయన ఎవరు అన్నది మరి పాత నిబంధనలో కొత్త నిబంధనలో చూపించిన, పాత నిబంధనలో చంద్రుని ద్వారా సూచనలు బోధించిన చంద్రుడు అనే దేవుడు, చంద్రుడు దేవుడు కాదమ్మా, దేవుడు అనే చంద్రుడు పాత నిబంధనలో బోధించినాడు, కొత్త నిబంధనలో కూడా బోధించినాడు. రెండు బోధించే చంద్రుడు. మూడు నేర్చుకునే చంద్రుడు, అదే క్రైస్తవ సంఘం నేర్చుకునే చంద్రుడు. పరమగీతాలు 6వ అధ్యాయము 10వ వచనంలో అంతా బోధించలేదు కానీ మొదటి మాట మాత్రమే బోధించాడు. మరి నేర్చుకున్న చంద్రుడు పరమగీతాల్లో ఉన్న చంద్రుడు. ఇంకా 4వ చంద్రుడు ఎవరంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో ఈ చంద్రుడు స్త్రీగా అక్కడ బోధింపబడుతూ ఆ స్త్రీ యొక్క పాదముల కింద ఉన్న చంద్రుడు, అనగా లోకం నేర్పించవలసిన చంద్రుడు. ఆ చంద్రునికి ఏం పేరు పెట్టా? నేర్చుకోవాలా, ఇప్పుడు ఇతరులకు నేర్పియాలా, నేర్పించే చంద్రుడు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రకాల చంద్రుడు? ఒకటి ఏ చంద్రుడు? దేవుడు చేసిన చంద్రుడు. రెండు ఏ చంద్రుడు? ఏ ఉద్దేశంతో ఆ చంద్రుడు చేసినాడు? అది బోధించే చంద్రుడు. ఎవరైనా గట్టిగా చెప్పండి అందరూ. మూడో చంద్రుడు ఎవరు? నేర్చుకున్న క్రైస్తవ సంఘము, దేవుడు నేర్చుకున్న క్రైస్తవ సంఘము. నాలుగో చంద్రుడు ఎవరు? నేర్చుకుని మీ కుటుంబాల వారికి, మీ వీధిలో వారికి, మీ ఊర్లో వారికి, ప్రతి ఒక్కరికి కూడా నేర్చుకుని నేర్పించే చంద్రుడు, నేర్పించవలసిన చంద్రుడు. దేవునికి మహిమ కలుగును. మరి ఈ 4 రకాల చంద్రుల గురించి చెప్పి దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడో దాదాపు ఒక 7-8 విషయాలు అక్కడ ఉన్నాయి. నేను చెప్పి ఉన్నామన్నీ కూడా. అందులో ముఖ్యంగా ఉద్దేశించి 3 విషయాలు చెప్పాలనుకున్నాను. అని నిన్న సూర్యుని ఎందుకు కలుగు చేసిన దేవుడు అంటే ఆ చంద్రుని, సూర్యచంద్ర నక్షత్రంలో, అందులో చంద్రుని గురించే చెప్తున్నాను. సూచనలు తెలియపరిచేదానికి ఉంటుంది అక్కడ. ఏం తెలియపరిచేదానికి? సూచనలు తెలియపరిచేదానికి. సూచనల గురించి నిన్న తెలియపరచడం జరిగింది. సూచనల గురించి సేవకు వచ్చిన వారు నేర్చుకున్నారు. నేర్చుకున్న చంద్రుడు గారిని నేర్పించినారు. వాళ్ళు ఎంతమంది నేర్చుకున్నారో, ఎంతమంది నేర్పించారో నాకు తెలియదు. కానీ ఈరోజు మీరు చెప్తున్న ఆ యొక్క ఆడియో వినండి, మీరు కూడా నేర్చుకోండి, నేర్చుకుని నేర్పించేవారిగా ఉండండి. ఇది మామూలు విషయం కాదు. మనం నేర్చుకునేది చాలా విలువైనది, చాలా గొప్పది. వెండి బంగారముల కంటే, ఈ లోక భోగములన్నిటికంటే కూడా విలువ కట్టలేనిది. విలువ దానికి, ఈ లోక భాగాలన్నీ కూడా, భోగాలన్నీ కూడా దానికి విలువ కట్టలేదు. అంత గొప్పది మనం నేర్చుకున్నది. ఈరోజు మీకు నేర్పించే భాగం ఏమిటంటే అక్కడ ఉంటుంది సూచనలను, కాలములను, దిన సంవత్సరములను. చూసినారా? సూచించడకై అని ఉంటుంది అక్కడ. దేవునికి మహిమ కలుగును, దేవునికి స్తోత్రము. అంటే ఆ చంద్రుని చూపించి బోధించడానికి.
దేవుడు రెండో భాగంగా ఏమి మీకు బోధించడానికి కాదు, దేవుని ఆ చెందిన సూచించి బోధించడానికి చెందిన చేశాడంటే కాలముల గురించి. దేని గురించి? కాలముల గురించి. కాలాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో, కానీ మీకు ఒక 7 కాలాలు చెప్పి 8వ కాలం చెప్పి ముగించేస్తారు. జాగ్రత్తగా వింటారా? మరి కాలాల గురించి ఏం చేయాలి? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం. దేవుని పిల్లలారా, ఆ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రకటించవలసిన గ్రంథమే కానీ ముద్ర వేయబడిన గ్రంథం మాత్రము కాదు. ప్రకటన గ్రంథము బైబిల్ గ్రంథం అంతా కూడా నువ్వు నేర్చుకున్నది ప్రకటించాల్సిందే. ఈ బైబిల్ గ్రంథము, ఇందులో ప్రకటన గ్రంథము బోధించవలసినదే కానీ ముద్ర వేయబడినది వేయవలసినది కాదు. అర్థమైందా? ప్రకటించాలని నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోకుండా ప్రకటిస్తారా? మరి నాకేం తెలీదు. 2001 సంవత్సరంలో అంచె నేర్చుకుంటూ వస్తున్నా, మీకు నేర్పిస్తూ వస్తున్నా. మీరు కూడా నేర్చుకుంటూ వస్తే ఇతరులకు నేర్పిస్తారు. నేర్చుకోకుండా ఎలాగ ప్రకటిస్తారు? అందుకే ఈ రోజు నుంచి ఇక్కడ చెప్పబడే మాట ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, ప్రకటించాల్సిందే. చూస్తున్నారా? ఇంకా కొంత లోతుగా చెప్పాలంటే ఈ మాటను బట్టి ఇదే దర్శనాలు చాలా వరకు దానియాల ప్రవక్తకు ఇచ్చి, దానియాల గ్రంథంలో రాజులకు స్వప్నాలు ఇచ్చి రకరకాల భావాలు చెప్పించి అక్కడ 12వ అధ్యాయం 4వ వచనంలో మాట అంటాడు దానియాలతో, దీనికి ముద్ర వేసి పెట్టమంటే దీన్ని ప్రకటించద్దు ఇప్పుడు అంటాడు. ఎందుకు? ఇక్కడ చెప్పినంత వరకు నెరవేరాలా? పరిపూర్ణమైన తర్వాత ప్రకటించాలా? దేవుడు ప్రకటించాలన్నప్పుడు అంతవరకు ప్రకటించేసినాడు. ఇప్పుడు ప్రకటించండి అంటున్నాడు. ప్రకటించాలంటే నేర్చుకోవాలా వద్దా? ఇప్పుడు చెప్పిన మళ్ళా అడిగితే మీరు చెప్పలేరు. చెప్తారా? కారణము మీరు నేర్చుకోవడంలా, మీరు నేర్చుకోవడంలా ఎన్ని ఏమైనా మీరు నేర్చుకోలేదు. ఎందుకు నేర్చుకోలేదు? నేర్పించే స్థితిలో ఉంటున్నారే కానీ మీకు తెలిసింది తెలియదు నేర్చుకున్నాం ఆశ లేదు. ఏమి మీకు తెలిసింది నేర్పాలనుకుంటున్నావు నీ భార్యకు, నీ బిడ్డలకు, నీ తండ్రికి, నీ తల్లికి, నీ బంధువులకు. అదే దేవుడు నేర్పించే నేర్చుకుందామని ఆశ లేదు. అందుకే ప్రయోజనం కూడా లేదు. అందుకే ప్రయోజనం కూడా లేదు. ఈ రోజు నుంచి నీకు, నీ కుటుంబానికి, నీ వీధికి, నీ ఊరి వారికి, నీ గ్రామస్తులకు నువ్వు ప్రయోజనకరంగా ఉండాలి. దేవుడు ప్రకటించవలసినది. ప్రకటించాలంటే నేర్చుకునేది ప్రారంభించు. ఇక్కడ నేర్చుకొని వెళ్ళి ప్రకటించు. ఇప్పుడైతే సినిమాలో పోయి తక్కువ ఉంటుందేమో, ఎందుకు ఇళ్లలోనే సెల్లేకి జేబులేకి చిరువాళ్ళు చేయలేక. ముందైతే సినిమాలో పోవాలా. 15 కిలోమీటర్లు మేము 10-15 ఏళ్ళ వయసు కాక 10-12 ఏళ్ళ వయసు కాకలకే నడుచుకొని వచ్చి 15 కిలోమీటర్లు రాత్రి సెకండ్ షో సినిమా చూసుకొని మళ్ళా నడిచిపోయేవాళ్ళం. పల్లె నుంచి మా పల్లె నుంచి 15 కిలోమీటర్కి ఎక్కేవాడు తక్కువే ఉండదు. 10-12 ఏళ్ళ వయసుకే రాయచూడి నడుచుకొని వచ్చి సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళ్ళేవాడు. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? ఆ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూ ఒక అక్షరం కూడా తప్పిపోకుండా చెప్పమని చెప్పేస్తారు. ఒక అక్షరం కూడా తప్పిపోకుండా చెప్పమని చెప్పేస్తారు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళైనా దేవుని నమ్ముకొని ఆదివారం వినిన వాక్యము బయటికి చెప్పండి చలని చెప్తారు. అందుకే మన కుటుంబాల్లో ఆసక్తిపడుతున్నాయి, మన వీధిలో ఉండి ఆసక్తిపడుతున్నాం. కనీసం మీకు మీరైనా నాకైనా ఆసక్తిపడాలనుకుంటున్నాను. కారణం ఏమిటంటే అయితే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాము. అందరికీ చెప్పమంటే చెప్పేస్తాం. ఏం సినిమారా అందరికీ సినిమా గర్భదాక్షలు వాళ్ళ మధ్య మొహలు ఏం సినిమాలో ఏమిదో చూసినారా?
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పేసే వాళ్ళము. అయితే ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. కారణం ఏమిటంటే నేర్చుకునేది లేదు దేవుని యొక్క వాక్యము. దేవుడు నేర్పాలనుకుంటే నేర్చుకోకుండా పోతున్నారు. కారణము మధ్యాహ్నం వినను ఉన్నాడు, వాడే సాతాను. రానీడు, కూర్చోనీడు, విననీడు. నేర్చుకోరు. నేర్చుకోకుండా ఏదైనా ఒక తప్పు చేస్తూ ఎట్లయ్యా వీళ్ళలాగే తప్పు చేయాల్సి వస్తుంది వీళ్ళు ప్రార్థన చేస్తారు. బాగా ఆదివారం ఏమైనా పని చేస్తారు తెలుసా? ఎట్లయ్యా పని ఉందయ్యా, ఈ వద్దు రాలేమయ్యా అంటే రావద్దులే అని దైవ సేవకులు నేర్పించేవని చేత నేర్పించేవని చేత వద్దులే అనిపించి రావాలమ్మా ఆదివారము అని చెప్పాలి దైవ సేవకులు. దేవుని ఆరాధించాలమ్మా, ఏ పని చేయకూడదమ్మా అని చెప్పాలి దైవ సేవకులు. కానీ చిన్నగా దైవ సేవకులతో తప్పేసడం కోసము ఈ వద్దు పని ఉందయ్యా, అయ్యా రాలేమయ్యా అంటారు. ఒక్కొక్క చూసినారా? నేర్చుకుని ఉంటే ఆ మాట అంటారా? నేర్చుకోకుండా నేను నేర్పిస్తున్నారు కాబట్టి ఆ మాట అంటున్నారు. జాగ్రత్త, నేర్చుకోండి. ఈ గ్రంథం అయితే ముద్ర వెళ్ళిపోదు. ఆ రోజు పరిపూర్ణం కాలేదు, ఈరోజు పరిపూర్ణం అయింది. అదేమో తెలుసా? దేవుని వాడు చూపించిన దాని చూపించిన ప్రతి విధంగా కూడా ఆ విగ్రహంలో తుక్కుగా పొట్టుగా దురుదులుగా చేసే రాయి రావాలి. ఆ రాయే యేసుక్రీస్తు. దానియేలు గ్రంథంలో ఉన్న విగ్రహాన్ని తొత్తరీగా చేస్తే రాయి రావాలా. ఆ రాయి వచ్చేసి 2000 సంవత్సరం 2000 సంవత్సరం దాటిపోయింది. ఆయన యేసుక్రీస్తు వచ్చి ఈరోజు తన మానవుల పాప పరిహారం కోసం ఏ పాపాన్ని పడితే నిజం తెలుసుకోలేకున్నామో ఆ దేవుని తెలియపరిచే దానికోసము ఆ పాపం పరిహారం చేసి నిజదేవుని ఏం చెప్పి చెప్పేదానికోసము ఈ లోకానికి వచ్చినప్పుడు తన మానవ పాపం పరిహారం కోసం క్షమించేవారు నేనే, కడగాని రక్తం కాల్చేది నేనే, పాప విమోచన క్రయధర్మగా ప్రారంభించేవాడు నేనే. అప్పుడు దేవుడు తెలుసుకుంటారు అని చెప్పి చనిపోయి తిరిగి తెచ్చినాడు. ఆయన పర్వాలేదు త్వరగా వస్తున్నారు. వచ్చిన రోజు ఆయన మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళంతా తిరిగి బతుకుతారు. వారికి చావలేదు, పరిపూర్ణం అయిపోయింది. అదే 66 పుస్తకాల్లో కలిగిన బైబిల్ గ్రంథములు 65 పుస్తకాల చరిత్ర ప్రకటన గ్రంథములో రాయించి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇది ముద్ర వేయబడదు, ప్రకటించబడుతుంది. ప్రకటించాలంటే నేర్చుకోవాలా వద్దా? నేర్చుకొని ప్రకటించేది నేర్చుకోండి. అప్పుడు మీ జీవితాలు చక్కబడతాయి, మీ కుటుంబాలు చక్కబడతాయి, దీవింపబడతాయి. మీ వీధులు, ఊళ్ళు, గ్రామాలు కూడా దీవింపబడతాయి. ఇతరులకు నేర్పిస్తాయి. అనేక మంది వచ్చి రక్షించుకుంటారు. అర్థమైందమ్మా? నేర్చుకొని సాలని చెప్పేసి ఉంటే మనం దీవింపబడలేము. మన ద్వారా మన కుటుంబం దీవింపబడలేము. మన ద్వారా మన వీధులు, మన ఊళ్ళు, మన గ్రామాలు దీవింపబడలేము. దేవుడు నీ ద్వారా నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ బంధువులను, నీ వీధి వారిని, ఊరి వారిని రక్షించాలని చెప్పేసి దేవుడు పిలిచాడు. ఈ మాట మర్చిపోవాలి. ఒకటే కాలం చెప్పండి, ప్రకటించవలసిన కాలము. ప్రకటించాల్సి కానీ మరుగు చేసే కాలము కాదు. రెండవదిగా చూస్తే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము 1000 సంవత్సరాల కాలము. ఆ 1000 సంవత్సరాల కాలములో ఈ రోజు ప్రకటించేవారు నేర్చుకుని ఆ రోజు కూడా ధర్మ పరిపాలన భూలోకంలో 1000 సంవత్సరాలు ప్రకటిస్తారు. 1000 సంవత్సరాలు ప్రకటిస్తారు. క్రీస్తు ఇంత గొప్ప వాక్యం నీ సొంత బోధతో సంపాదించుకుంటావా? 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? అలాగే దేవుని ద్వారా 1000 సంవత్సరాలు ఈరోజు నేను రాకుండా, వినకుండా, నేర్చుకోకుండా, ప్రకటించకుండా చేసే సాతాను పాతాళంలో బంధిస్తాడు. నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావా? 1000 సంవత్సరాలు ప్రకటిస్తావు. లేకపోతే నువ్వు సచ్చి పాతాళంలోకి వెళ్ళిపోతావు. అర్థమైందా? సాతాను గుర్తుపోతాడు. నువ్వు సచ్చినదే పోతావు, నేను సచ్చినదే పోతావు. అర్థమైందా? పోవచ్చా పాతాళానికి?
పాతాళలోకానికి పోకూడదంటే యువత నేర్చుకోవాలి, ఇతరులకు ప్రకటించాలి. ఇంకా మూడవదిగా ప్రభు రాకడ రోజు గురించి మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడుతుంది. ఆ రాకడ దినం కంటే ముందుగా దూతలు ఏం చేస్తున్నారు? దేవునికి కంప్లైంట్ చేస్తున్నారు. దేవునికి కంప్లైంట్ చేస్తున్నారయ్యా, పంట పండిందయ్యా. ఏ పంట? పాపాలు చేసి చేసి పంట పండిపోయిందయ్యా. పంట పండిపోయింది చేసయ్యా, పొయ్యయ్యా. పంట పోయి అంటే దేవుడు ఒక పొడవలు చేస్తే ఇంకా దూతలంతా వచ్చి ఒక 5 సంవత్సరాలు ఏం చేస్తారు? కోతకు వస్తారు. ఆ కోత ఏమిటి తెలుసా? దేవుని ఉంటారు. ఒకరు పరలోకానికి ఎక్కిపోయేవారు అనుకుంటాము. 2వ అధ్యాయము 5వ వచనం, 2 గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నమ్మబోలేవారు. ఆ సమయాన్ని తెలుసా? ఈరోజు యేసు ప్రభు నీ కోసము, నీ పాపల కోసం రక్తం కలిగి చనిపోయి తిరిగి లేక నమ్ము అంటే నమ్మకండా నమ్ము అని చెప్పిన వారిని చంపి రక్తం ఆ రక్తం తగ్గుతుంది. ఏసే రక్తం బాబు నువ్వు బతుకుతావంటే చెప్పే వారికి రక్తం తగ్గిపోతారు. అటువంటి వారికి 7 శ్రమల కాలంలో రక్తపు నీరు తాగిస్తాడు. రక్తపు నీరు తాగాల్సిందే, లేకపోతే చచ్చిపోతారు. అయినా కూడా వచ్చారులే. రక్తపు నీరు గబ్బు పడుతూ ఉంటే ఆ రక్తపు నీరు తాగాలి. తాగుతావా? తాగలేదు, కానీ తాగిస్తాడు. అభివృద్ధి ప్రకటన 16:5 అయ్యా, భూత వర్తమాన కాలంలో ఉండు సర్వాధికారము కలిగిన దేవుడా, వీరికి రక్తము తాగించడము న్యాయమే. ఏమంటా? వీరికి రక్తం త్రాగించడము. ఆ రోజు మీ సేవకులు మీ రక్తాన్ని గురించి చెప్తే ఆ రక్తం చేత కడగబడి అంటే కడగబడకుండా పాపం చేశారు వీళ్ళు. అందుకే విద్యార్థులలో వారికి ఈ రక్తం తాగించుకో, ఈయనగా గబ్బు కొట్టే రక్తం తాగించుకున్నావు. ఇది న్యాయమే. కృష్ణగా పరలోకానికి తెలుసా? నేర్చుకున్నాను. వినపడకపోతే ఎలానయ్యన్నా అది కనగానే 8 చదవడం 12:5 సమస్త జనులను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును దాని కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనుపోబడెను. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఆమేన్. ప్రభువును దేవుని పిల్లలారా, 7వ కాలం రాబోతా ఉంది, శ్రమల కాలము. అందుకంటే ముందు ప్రభు యొక్క రాకడ రాబోతా ఉంది. ఆ రాకడ దినాన ఎవరైతే యేసయ్య రక్తముతో కడగబడి విమోచన క్రయధనము అనగా నా పాపముల పరిహారము నిమిత్తము విమోచన క్రయధనముగా నా పాపానికి చనిపోతున్న నన్ను, పాతాళలోకానికి వెళ్ళి నిత్య నరకములో కాలిపోతున్న నన్ను మానవుడు అక్కడ చేసి నిత్య జీవం మోక్షంలో ఉంచడానికి దేవుడు రాబోతున్నాడని ఆయన రక్తం చేత కడగబడి ఎవరైతే పాపం చేయకుండా పాపాన్ని ఒప్పుకొని తీసేసుకొని దేవుడు ఆ పాపాన్ని కడిగేసి చెప్పి ఇంకా పాపం చేయకుండా తినకుండా రాకుండా కాల్చకుండా మాట్లాడకుండా వినకుండా చూడకుండా ఉండేది చూడకుండా ఎవరైతే ఆ నిజమైన దేవుడు యేసు తెలుసుకుంటారో నమ్మిన వారికి అయితే కలిగిపోతారట. నమ్మే వారికి అంట కరుణైనస్తి కనగా ఎలాగ కంటుంది? ప్రసవ వేదనతో ఇలాగా ప్రార్థించి ఇలాగా ప్రకటించి నీవెలాగైనా రోగాకంతో ఉంది. ఏ రక్తంతో కడగబడు, ఏ పాపం చేయకు, చూడకు, తినకున్నవి, చూడకున్నవి, వినకు. రోగాలు సిద్ధపరిచి ప్రకటిస్తారో ప్రసంగా అదే స్త్రీ. ఆ స్త్రీ ఎనపదనతో ఎలుతున్నది అంటే అధికారంతో ఎలబడ్డ అధికారంతో వాక్యాన్ని బోధిస్తూ ఉంటుంది సంఘం, క్రైస్తవ సంఘం. పాపము చేయకని
ఈ పాపం చేయకుండా నేర్చుకొని మరి కననైన స్త్రీ అనక ఈ వాక్యం ఎవరైతే వింటారో విని ప్రకటిస్తూ బ్రతుకుతారో వాళ్ళే ప్రభురాకంలో ఎత్తపడతారు. దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళగలుగుతారు. అది చేయని వారికే ఎడవస్తారు. అది చేయకుండా ఏస రక్తం తాకకుండా తాగి కొడుక. ఈయన ఆదివారం సంస్కారం వాక్యం విన్నారు కదా. 3 రకాల స్త్రీ, ఎన్ని సబ్స్క్రైబర్సో ఎన్ని వీప్సో ఎన్ని కూడా దాటే మన దగ్గర 100-150 కంటే కూడా వీప్స్ వచ్చినట్టు లేవు. ఇది 3వ వీడియో అనుకుంటా. ఇది కూడా దాటం వేరు పైనకి వచ్చినాయి కానీ నేను కూడా దాని 3వ వీడియో కూడా ఆడియో. దేనికోసం తాగుతున్నావు నువ్వు? యేసయ్య రక్తము. దేనికోసం తిన్నావు? యేసయ్య శరీరము. ఎగిరేదానికే ఎగిరితే నీకు దేవుడు తాగించే రక్తము మర్చిపోవాకు ముందుకెళ్తున్నా. ఈ మాట ముగించి ఆయన తాగించే రక్తము పేరుగా రక్తము గప్పు కొట్టి రక్తము త్రాగవలసి ఉంటుంది. యేసయ్య ఈ రోజు వచ్చేసి వెళ్ళిపోతే ఆయన తెలుసుకొని నమ్మి రక్షణ పొంది ఆయన సత్యం తిని త్రాగి ఆయన రావడం సిద్ధపడకపోతే ఏ చిన్న తప్పు చేసినప్పటిక ద్రోవరాకల్లో ఎత్తబడలేరు. దేవునికి దేవునికి ఇష్టం. అయితే 3 సంవత్సరము ఒక అవకాశం ఇస్తున్నారు దేవుడు. 4వ కాలం గ్రంథము 12వ అధ్యాయము. కాలముల అంధకాలముల గురించి అక్కడ ఉంది. ఏమిటా కాలం అంటే దేవుని పిల్లారా 8వ విషయంలో మాట్లాడుతుంది. 8వ విషయం అనుకుంటా ఆ యొక్క సంఘము దేవుడు ఏం చేశాడంట, తప్పించి ఒక చోట దాస్తాడంట. తప్పించి ఒక చోట దాసేది ఉంటాడు. ఎవరు తెలుసా? ఎదురు చూసి 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 ఏ తప్పు చేయకుండా ఏ తప్పు చేస్తూ ఉండేవారికి కాదు. మన సంవత్సరమైన కొత్త వాళ్ళ పనులు కలిగి ధైర్యం ఉంటున్నాను. తప్పు చేయకుండా చిన్నతప్పుడు చేయకుండా యేసయ్య వచ్చేసరికి రెప్పపాటి సంఘంలో యామారిస్తే నిలిచిపోతారు కదా. వాళ్ళు మళ్ళీ పశ్చాత్తపడయ్యా ఏ తప్పు చేయలేదు యేసయ్య. ఒక్క సెకండులో ఇది యామారిస్తే నిలిచిపోయినదయ్యా. చూపించు 7వ సమయంలో కొందరైనా పశ్చాత్తపడతారే వారికి ఒక చోట దేవుడు రాస్తాడు. అరణ్యం కూడా ఒక చోట సాధారణ తెలియకుండా పండుగ రాస్తాడు. ఆ దాచిన సంఘం 3 సంవత్సరాలకి మళ్ళా వచ్చి తీసుకుంటాడు. నవ్వులు ఎందుకు బయటనే వాళ్ళకు? దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకమ్మా నవ్వులు? బయట ఉన్నాక 100 లోపల వచ్చేయండి. ఎవరొక్కరు వ్యాపారం కూర్చున్నాడు కనుక నేను బయటకు వచ్చి నెట్టాల్సి లోపలికి ఎంత బాగుంది లోపల ఎందుకు బయట కూర్చుంటారు? దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగుతుంది. బాగా గమనించండి. ఆ రెప్పపాటి సమయంలో యామార్చినప్పుడు 3 సంవత్సరం అయితే వచ్చి పోటీ తీసుకోవడం కానీ 2వ రాకుండా ఎత్తబడినటువంటి వారితో పాటు సమానంగా ఉండడానికి మీరు పరలోకంలో ఏదో ఒక చోట ఉంచుతానని దైవజనుడు ధర్మదాస్ గారు చెప్పినమాట. దేవునికి దేవునికి స్తోత్రం. అలాగే దేవుని పిల్లారా 5వదిగా మనము చూస్తే గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ఇది మన కాలము, అంత్యకాలము అంటే రాకడ సమీపమైన కాలము. ఈ కాలంలో ఏం చేయాలంట? దేవుడు కాపాడాలంటే ఒకటి వాక్యము నేర్చుకుని కుటుంబానికి ప్రకటిస్తూ ఏ చిన్న తప్పు చేయకుండా దేనికి మొట్టకుండా దేవుడు చూస్తూ దేనికి మాత్రం నమస్కారం చేస్తూ ఎన్ని సంవత్సరాల ఇబ్బందులు శ్రమలు వచ్చినా ఓర్చుకోవాలి. ఏం చెయ్యాలి? ఓర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఓర్చుకుంటామో ఓర్చుకున్నప్పుడే మనం కాపాడగలుగుతాం. దేవుని కూడా
ఆ ఉద్యోగం దేవుని నమ్మకం ఆత్మ చేసుకుంటుంది. దేవుని దేవుని నమ్మిన ఎన్ని శ్రమలు వచ్చినాయి అని ఆత్మహత్య చేసుకున్నాను. లేక విడిచేసి మళ్ళా ఇంకొక మాట చదివినా దేవుడు కాపాడతాడా? కాపాడు. నేను ఎప్పుడైతే ఓర్చుకుంటావో ఓర్చుకున్నప్పుడే ఇంకా మాట ఉంటుంది అక్కడ, వాక్యం విన్నప్పుడే నువ్వు ఓర్చుకోగలుగుతావు. ఓర్చుకున్నప్పుడే దేవుని చాలా కాపాడతావు. దేవునికి ఆరోగ్యంగా చూస్తే విమర్శ కాలం. ఏ కాలము? లూకాసు వార్త 11వ అధ్యాయము 31వ వచనంలో దక్షిణ దేశ ప్రాణి గురించి మనం చదువుకున్నాం. ఆయన ఏం చేసింది? సొలొమోను రాజు జ్ఞానాన్ని వినింది. అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలని చెప్పి నమ్మాలని తెలుసుకోవాలని చెప్పేసి వచ్చింది. వచ్చిన తర్వాత సొలొమోను రాజు యొక్క జ్ఞానాన్ని విచారించింది. విచారిస్తే ఏమైంది? అయ్యా, విన్నది తక్కువ, నేను ఈ జ్ఞానాన్ని పరీక్షించి తెలుసుకున్నది చాలా ఎక్కువ. ఏమంట? విన్నది కొంచెము, తెలుసుకున్నది చాలా ఎక్కువ. అలాగే నేనే పట్టినవారు యోనాపై ప్రకటించింది. ఏం చేసినారు? యోనైతే భయపడినాడు కానీ ప్రకటించడానికి, యోనాపై ప్రకటించగానే వాళ్ళు మారముంచుకున్నారు. అందుకు వాళ్ళ విమర్శకాలను ఏం చేస్తారు? నేరస్థాపన చేస్తారు, నేరము తీరుస్తారు. కారణము మారుముంచుకుని నాకు నేరమే పక్కవారు. దక్షిణ దేశ ప్రాణి ఏం చేసింది? జ్ఞానాన్ని విచారించి తెలుసుకుంటే పరిపూర్ణంగా సొలొమోను రాజు ఏకంగా. అందుకే అంటాడు యోనా కంటే, అయితే సొలొమోను రాజు కంటే గొప్పవాన్ని చెప్పి తెలుసుకుంటాడు. ఎవరు వాళ్ళకంటే గొప్పవాడు? దేవుడు ఉన్నారు. ఆ దేవుని నేను అనకుండా జ్ఞానాన్ని ఇచ్చిన వాడు నేనే, మారుమంచు పొందమని ఏనాడు చెప్పి పంపించింది కూడా నేనే అని తెలుసుకోవాలని వాళ్ళిద్దరికంటే గొప్పవాడు ఉన్నాడు. ఆ గొప్పవాడు ఏమన్నారు? ఆ దేవుని దగ్గరికి వచ్చిన మనము ఆయన ఇచ్చే జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన జ్ఞానాన్ని పొందుకొని మనసు మార్చుకొని ప్రకటించే వారిగా ఉండాలని ఈ కాలమున మనం నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని యేసు ప్రభువు మనకు నేర్పిస్తున్నారు. అలాగే 7వదిగా మోషే గ్రంథంలో ఒక కాలం కనబడుతుంది. ఆ కాలం ఏమిటంటే ఉత్సవ కాలము. ఏ కాలము? ఉత్సవ కాలము. ఏమిటా ఉత్సవాలంటే? పండగలు, అమాసలు ఇన్ని కూడా చదవండి. మోషే గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. అమ్మా, దాని ఉత్సవ కాలమున అమ్మా పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మానిపించును. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు? ఇశ్రాయేలీయులు లోకస్తులతో కలిసి దేవుడిచ్చిన ఘనతంతా దేవుడు దీవిస్తే అది వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? దేవతలకు ఖర్చు పెడుతూ వచ్చారు. దేవతలకు ఖర్చు పెట్టి పండుగలు చేస్తూ వచ్చారు, ఉత్సహిస్తూ వచ్చారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది 8వ వచనంలో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అక్కడ 8వ వచనం ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుకు దేవుడు ఏం చెప్పినాడు? నీ ప్రజలు అడిగి వెండి బంగారు నగలు ఇప్పించుకొని పోతారు. అలా ఇప్పించుకొని వచ్చారా లేదా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి చెప్పాలి, ఇప్పించుకొని వచ్చినారు. అయితే మోసే పర్వతం మీద ఉన్నప్పుడు కింద ఏం చేశారు వాళ్ళు? మాకు దేవతలు చేసామంటే అహరోను మీ చెవల్లో ముక్కల్లో ఆరల్లో మెరలో ఉండే బంగారం తేవండి అని
దానంతా కరిగించే పెద్ద బొమ్మలు తెచ్చే దూడ బొమ్మను ఎత్తుకొని ఉత్సవాలు ఇంకా ఎగిరేలు ఎగురుతూ ఉంటాయి, తాగాలు తాగుతూ ఉంటాయి, తినేలు తింటూ ఉంటాయి, కాల్చాలు కాలుస్తూ ఉంటాయి. సమరమే సమరం, దీనే ఉత్సవం కావాలి. ఇలాగ చేసిన మీకు ఈ మానిపిస్తా అంటే ఇప్పుడు ఏమంటారు తెలుసా? చాలా మంది బైబిల్లో పండగలు ఎన్ని కనుక మానిపించేస్తాను అన్నాడు దేవుడు. మరి పండగలు ఎక్కువ చేస్తున్నారు క్రైస్తవులు. వాళ్ళు క్రైస్తవులు కాదని చెప్పి బుద్ధి లేని వాళ్ళు చాలా మంది బోధిస్తున్నారు, బుద్ధి లేని వాళ్ళు. అందుకే మీకంట ఆ డిబేట్లు చాలా వరకు వీడియోలు చూడకండి, మన వీడియోలు వినండి. ప్రవేక రాగా సిద్ధపడతాం, అప్పుడు లోకరీతిగా దివ్యపడతాం. అది కాకుండా లోకంలో రకరకాలుగా లోక బహుమానాలు వివరిస్తూ ఉంటారు. ఆ బహుమానం కోసం ఎంత పరిగెత్తినా కూడా నువ్వు పొందుకోలేవు. బహుమానాలకు సిద్ధపడు. ఈ లోకంలో అనుకోకుండా పరిపాలనట్టుగా నిద్రపోతున్న దేవునికి ఇచ్చేవాడు దేవుడుగా ఉంటాడు. అది ఇక్కడ మనం బోధిస్తాం. అర్థమైందా? కనుక ఇక్కడ వీడియోలు మాత్రమే వెలుగు చెప్తూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు వాక్యం కనుగొన్నట్టుగా వాక్యం చెప్పి చాలా కష్టం అయిపోయింది. ఆశీర్వాదాలు ఎక్కువ చెప్తూ ఉంటారు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. వాటి కోసం పైకి ఎవరు ఆశీర్వాదాలు పొందుకోలేక ఏడ్చే పలికిపోతూ ఉంది. రేపు ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలంటే ఈరోజు ఏం చేయాలా? ఉత్సవ కాలంలో మానిపిస్తామని చెప్పేసి ఎవరి గురించి ఇజ్రాయల్ గురించి చెప్పారు. కానీ ఈరోజు వాళ్ళలాంటి ఉత్సవాలు పండుగలను వాటిలో మానిపిస్తారన్నాడు. ఈరోజు పండుగ ఎందుకంటే ఎక్కువ పండుగలు బయలుచడానికి కష్టపడతారు. నెలలో బైబిల్ బయలుపడిన పండుగ చేసినాం. ఏం నేర్చుకున్నాము? బైబిల్ గురించి నేర్చుకున్నాం. 4 ప్రసంగాలు చేస్తే నేర్చుకున్నామా లేదా? 4 ప్రసంగాలు నేర్చుకుని నేర్పించినందుకు బైబిల్ ఇచ్చినందుకు దేవుడు ఏం చేసినాం? స్తుతించినాం. స్తుతించి ఇంకా నేర్చుకునే భాగ్యం తెచ్చేదాన్ని ప్రార్థన చేసినాం. ప్రార్థన చేస్తే మరి దేవుడు ఎలాగ నేర్పిస్తున్నాడు. రేపు మళ్ళా బుధవారం పండుగ రాగడ పండుగ, రెండవ రాగడ పండుగ పెట్టుకుంటున్నాం. ఈ పండుగను చూసి దేవుడు విరోధంగా చేస్తామని చెప్పండి. ఈ వాక్యాలు కూడా చూస్తాయి. దేవుని పిల్లారా, ఆ యొక్క నెబ్బది పెట్టిన బొమ్మను దేవుడు ఏం చేస్తున్నాడు? కొత్తనేరుగా చేస్తాడు. దీనివల్ల ఒక రాయి వల్ల. ఆ రాయి ఎవరు? క్రీస్తు. యేసు క్రీస్తుగా వచ్చి అది లేకుండా చేస్తాడు. ఈ ముద్ద ఆయన నమ్ముకున్న వారు ఏ రాయికి మొక్కరు, ఏ బొమ్మకు మొక్కరు, ఎంత విలువైన బొమ్మకైనా మొక్కరు. తొత్తనీరు అయిపోయినట్లే కాదా? తొత్తనీరు అయినట్లే కాదా? ఆలోచించండి అని చెప్పినాడే. అయితే దేవుని పిల్లారా, ఈరోజు క్రైస్తవ పండుగల ద్వారా చాలామంది అలా కూడా చేస్తున్నారు. ఎందుకంటే పండుగలు చేసి డబ్బు నిలుచుకోవడానికి. నేను 2 పండుగలు మీకు కాలం ప్రకటిస్తాను. ఏ పండుగ కూడా కాలం ప్రకటించండి. నిజమంటారా కదా? మీరు గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేవునికి మహిమ కలుగుగా, దేవునికి స్తోత్రం కలుగుగా. బోలో యేసు మహారాజుకి జై. ఈ రోజు మీకు చెప్పిన మాట ఏమంటే ఈ కాలం గురించి మనిపిస్తున్నాను, కానీ ఉత్సవాలను అవి మనిపిస్తాను. కానీ పండుగలు చేయాలి. పండుగలు దేనికంటే కూడుకుంటున్నాం, ఒకటి నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న దేవుని గుర్తిస్తున్నాం. నేర్పించడానికి ఈరోజు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు చెప్పండి? ఉత్సవ కాలంలో గురించి నేర్పిస్తున్నాడు. ఏ కాలంలో ఏం చేయాలంట? భూమికి క్రమ దేవుని పిల్లరా, శ్రమ అనేది తప్పించిన దేవుడా, తప్పించుకోవడానికి నిన్నటి దినమున ఏం నేర్పాడు దేవుడు? సూచనల గురించి నేర్పిన దేవా. ఈ రోజు 7 కాలాల గురించి మాకు నేర్పిన దేవా, నీకు స్తుతిని అలాగే చేయాలా వద్దా? స్తుతించాలా వద్దా? అందుకే దేవుని బుధవారం కనుక 2వ రాకడ పండుగ. 2వ రాకడలో ఎత్తబడాలని విద్య నేర్చుకున్నాం. పార్ట్ 2 4 రకాల చందన గురించి. అందులో పార్ట్ 2 ఏం నేర్చుకున్నాం? 1 వచ్చేసి సూచనల గురించి నేర్చుకున్నాం. 2 వచ్చేసి కాలాల గురించి నేర్చుకున్నాం. 1 నేర్చుకోవాల్సిందే, ప్రకటించాల్సిందే. 2 1000 సంవత్సరాలు 1000 పరిపాలనలో మనం ప్రకటించాలంటే ఈరోజు అది చేయాల్సిందే. 3 ప్రభు రాకడ రోజు మనం ఎత్తబడకపోతే, ఎత్తబడాలంటే వాక్యాలు వినాలా, నేర్చుకోవాలా,
ఎత్తబడదు, లేకపోతే ఎత్తబడలేము. లేకంటే ఎగిరిపోతాం. ఈరోజు ఏసై రక్తము తాగిన వారు రేపు పీరిక రక్తము గబ్బు కొట్టే రక్తాన్ని తాగించిన సంబంధం. జాగ్రత్త. 4, మరి పొరపాటుతో వ్యవహరిస్తే పరలోకములో గొప్ప ధన్యత పోగొట్టుకుంటాం, ఏమనుకుంటాం. 5, మరి ఓర్చుకునే వారిగా ఉండాలి. 6, విమర్శ కాలము ఒకటి ఉంది. తీర్పు దినాన మనం విమర్శను చేసేవారిగా ఉండాలి, కానీ విమర్శింపబడి తీర్పు పొందేవారిగా ఉండకూడదంటే ఏం చేయాలా? 4 నుంచి పొందాలి. 8 పట్టణంలాగా నేర్చుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని దక్షిణ దేశంగానే నేర్చుకున్నట్టు. 7వదిగా పండగలు చేయకూడదని ఎవరైతే ప్రకటిస్తారో క్రైస్తవ సంఘంలో మరి పండగ చేయొచ్చు అని వారికి మీరు చెప్పేవారిగా ఉంటారని చెప్తున్నారు. ఏమని చెప్తారు? అయ్యా పండగ అంటే అన్ని పండుగ చేయద్దయ్యా, ఇజ్రాయిల్ లాగా దేవుడిచ్చిన ఆశీర్వాదం అంతా బొమ్మలకు ఖర్చు పెట్టలేదయ్యా. మేము దేవుని మహిమ కొరకు పండగలో నేర్పించినందుకే నీ స్థుతులని, ఏడు శ్రమ తప్పించినందుకు, నిత్యలోకం తప్పించినందుకు, నిత్యమడవలెక్కడ తప్పించినందుకు, నిత్యము మోక్ష రాజ్యంలో చేర్చి యుగాలు మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తుతి అని దేవుని మహిమపరచడం కోసము స్తుతి పండుగ చేస్తున్నామయ్యా అని చెప్పి వారికి కౌంటర్ పెట్టే వారికి ఉండాలి. అటువంటి వీడియోలను చూడకుండా ఉండి ఈ వీడియోలు విని ప్రవేకరణ సిద్ధపడాలని తెలియపరుచుకుంటున్నారు. సార్ నిజమే, ఇక్కడ 2 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ సాక్ష్యం ఇచ్చిన మీరంతా చూసినారు. అన్నీ సమకూర్చుకున్నారు. ఇక్కడ అన్నీ సమకూర్చుకొని కూడా జీవితం మారలే. వాళ్ళు మారకంటే ఇలాగ ఉండకూడదు, నువ్వు ఇంకో విధంగా ఉండాలా, ఇక్కడ ఉండకూడదు అంటాడు. సంఘాల గురించి వెళ్ళిపోయినారు. యువతి అడిగిపోతున్నా మహిమంట. దేవుడిస్తే మహిమలేని సంఘాల్లో ఖర్చు పెడుతున్నారు. దేవుడిస్తే దీవిస్తే మహిమలేని సంఘాలలో ఖర్చు పెడుతున్నారు. కొందరైతే చచ్చిపోయేవాడిని బ్రతికిస్తే దేనికోసం పెడుతున్నారు? సంతోషాలు, ఉత్సవాలు. ఏంటి? మేకప్ ఏమంటారమ్మా? బ్యూటీ పార్లరా? బ్యూటీ పార్లర్కు పిల్లడికి ఒరే వేసుకొని చర్చికి రావద్దంటే మన పెళ్లి పెళ్లి సంఘం అంతా ఎక్కడ చూసింది. అయినా చెంటు గబ్బు నిజంగా సాగులు పెళ్లి కూడా నాకు ఇష్టం. ఎందుకంటే వాళ్ళు బిర్యానీ మంచి బిర్యానీ చేస్తారు పిలిస్తే. అయితే పిల్లలకు పోతే నా పట్టం ఏం తెలుసా? చెంటు వస్తాం. తినేదానికి బిర్యానీ తెప్పిస్తాం పోవాలంటే వాళ్ళ పిల్లలకు సంతోషం సంతోషం నాకు వాళ్ళ కోసం ఎందుకో పట్టం. ఇది సాయుల పెళ్లి కాదు, కానీ క్రైస్తవుల పెళ్లిలో కూడా చెంటు గబ్బు నిన్న వాళ్ళలో పోయినాము. అక్కడ కూడా కొన్ని కుటుంబాలు వాళ్ళు అడిగితే సాక్షి వచ్చారు. అయ్యో మమ్మల్ని బాగా చూసుకున్నాడు నేర్పడంతా. ఇప్పుడు ఉన్నప్పుడు మేము పోయి అక్కడ పోయినాం. ఏమంటే ఇంకా అక్కడే ఉండాలి. ఎందుకు ఉండాలా? ఎవరు తప్పు చేశారు? ఎవరు ఎందుకుంటారు? చూసారా? పొందుకునేది దేవుని దగ్గర, దాన్ని ఖర్చు చేసేది విగ్రహాల దగ్గర. విగ్రహాలు లేకపోయినా అలాంటి క్రియలు కలిగిన సంఘాలకి పోయి ఖర్చు పెట్టారు, వాడపడారు. అది ఎంతనైనా చూడండి. అది లేకుండా చెల్లించి పోయి చెబితే అదే చేస్తాను చెప్పుకుంటున్నారు. మీలో ఎవరైనా ఉన్నారేమో? మీలో ఎవరైనా ఉన్నారు? ఎంతవరకు ఉన్నారేమో ఈ గురించి పెద్దనే మీకు తెలియపరచుకుంటున్నారు. నేను చెప్తున్నాను, దేవుడు చెప్తున్నారా? నేను చెప్తున్నాను, దేవుడు చెప్తున్నారా? కొంతమంది ఇంకా అంటారు, ఏం బామాట పోయినామంటే ఒకప్పుడు వీడికి ఎట్టు వచ్చినామో అట్టే పోయినామయ్యా అంటారు. ఏమంటారు? ఒకప్పుడు వీడికి ఎట్టు వచ్చినామో అట్టే పోయినామయ్యా. అక్కడి నుంచి దేవుడికి నడిపించాడంటే ఎందుకు అన్నది ఒక కారణం. ఇది అక్కడ లేదేమో, నేను దేవునికి రాత్రి సిద్ధపరిచే ఆహారం లేదేమో, ఆశీర్వాదం లేదేమో, అందుకే దేవుడికి నడిపించాడేమో. అందుకే వచ్చిన వారికి చెబుతారు, దేవుడి దర్శనము అడిగి ఇక్కడ నిలబడి లేకపోతే వెళ్ళిపోండి మీ సంఘాలకు వెళ్తాయి. ఒకసారి వెళ్ళిపోమంటారు, 2 సార్లు వెళ్ళిపోమంటారు, 3వసారి వాళ్ళు పోకపోతే దేవుడు అడిగిందంట. అడగమన్నాక దేవుడు అడిగితే ఇక్కడే ఉండమన్నాడని దర్శనం చెప్పుకొని మళ్ళీ అక్కడ పోతారు. అది కూడా తప్పే కదా. ఇక్కడ ఆశీర్వాదం పొందుకోవాలి, ఇక్కడ ఆశీర్వాదము పొందుకొని పోతారు. చాలా మంది
లేనిది ఇక్కడ వచ్చి పొందుకుండేది పక్కన పోయేదాన్ని ఖర్చు పెట్టేది. ఎవరో ఒక ఆయన చెప్పిందండి మా పాస్టర్. ఒక ఆయన అయితే పల్లె పోయి ఆటో తీసుకొని మా చర్చిలో ఉడికిలో పక్కుంటాయి, సలీలో పక్కుంటాయి, అతడికి రాండి మా చర్చికి అంటున్నాడు. ఎవరు అన్నారని పాస్టర్ చెప్తే మేమైతే ఆటోలో ఉన్న వారికి అన్నం పెడుతున్నాం అంతే. మేము అదే కడప మీద పెడుతున్నామో తక్కువ పెడుతున్నామో మా తెలియదు, బాగా తెలుసు. నాకైతే డౌటే మేము పెట్టకపోతే ఆ తిండి పాపం కొంచెమే తింటామేమో అనుకుంటాం. ఎందుకంటే తినలే మేము విలువైన తిని మేమే తినే బదులు ఇతరులకు అది పంచి పెడితే వాళ్ళు కూడా కాస్త నింపబడతారు కదా అని మేము తినేదాన్ని దేవుడి పెంచుకోవాలని ఇతరులు కూడా కొంత పెడుతున్నాం. మా ఉద్దేశం అది. వీళ్ళ కడుపులో కూడా తింటారని తెలియదు కానీ ఒక ఆయన రండి వాడు చచ్చిపోతే నీకు వచ్చాడు. నీకు అందరూ తెలుసు, చచ్చిపోతే నీకు వచ్చి పడుతున్నాడు. ఆటో వేసుకొని పోయి ప్రకటిస్తున్నాడని చెప్పి మనం ప్రకటిస్తున్నాడు లేదో నాకు తెలియదు. ప్రకటిస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు ఒక పెద్ద పడింది మా భార్య మా తల్లి అంటాడు అనమాట. నిజాపదాలుగా తెలియదు కానీ ఉన్నారట్టు. కనుక దేవుని దగ్గర పొందుకునే విగ్రహాలకు అలాంటి క్రియలు కలిగిన సంఘాలలో ఖర్చు పెట్టడం కాకుండా ఎక్కడైతే మీరు పొందుతున్నారో అక్కడ మీరు స్థిరపడి వెళ్ళవడానికి సిద్ధపడాలని తెలియపరుచుకుంటున్నారు. తెలియపరుచుకునే ముందు టైం చాలా అయింది, అది ఇంకా నేను చాలా చెప్పాలి. అందుకే మోసే ఏమంటున్నాడు, ఆ కాలమున మోసే ఎంతవరకు చదువుకున్నాం కదా, రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా ఉండము గొప్ప భాగ్యం అంటే రాజు కుమారుడుగా ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలించేదానికంటే ఆయన ప్రజల పడ ధ్యాన ప్రజల పడ నిందమైన భరించడమే గొప్ప భాగ్యం అనుకుంటాడు. నింద భరించండి దేవుని కోసం, పేరు గొప్ప పేరు కోసం కాదు, అది మీకు ఆశీర్వాదం. అలాగే ఆది సంఘం భరించండి, అలాగే దైవజనులు దేవదాసయ్య గారు ఏమీ ముట్టకుండా స్త్రీని కానీ స్త్రీ కానీ ముట్టకుండా సేవ చేశారు. నేను కూడా దేవుడు ఇచ్చిన దాంట్లో అలాగా చాలని చెప్పి నేను సేవ చేస్తున్నాను. దేవుడు ఇచ్చిన 10 రూపాయల్లో మేము తినే దాంట్లో లేని వారికి అంత పంచిపెట్టాలని ఉద్దేశంతోనే మేము సేవ చేస్తున్నాం. అది మీకు తెలుసు, తెలియవారు చాలా మంది తెలుసు. దేవునికి మీ అందరూ తెలిసే విషయం. మీరు కూడా అలాగే ఉండి బ్రతుకుతూ సిద్ధపడాలని నేర్చుకొని ఫలించే వారిని ఉన్నదని మీ కుటుంబంలో వీరి వారిని బంధువులు వీరి వారిని దీవెనకరంగా రక్షించుకుని దీవెనకరంగా తెలియపరచుకుని భాగ్యం దేవుడు తెచ్చేవారు.